అందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి ఒక దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని మన ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్ తరపున ఆలోచన చేసి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నాము. ఇప్పటి నుంచి మేము వృత్తిరీత్యా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తుంటాము. దేవుడు అనుగ్రహించిన ఏ సమయంలో ఇలాంటి హాలిడేస్ ఏవి వచ్చినా కానీ ఒక వేదిక ఏర్పాటు చేసి ఎవరూ చెప్పుకోలేనివి అంత మనస్సులో అంతరంగికంగా మదన పడుతూ ఉన్న వాటి గురించి మాట్లాడాలని మేము ఎంతగానో ఆశపడ్డాము. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు మేము ప్రారంభంలో ఉన్నప్పుడు చిన్న చిన్న అనుమానాలు, చిన్న చిన్న లోపాలు మాలో కనిపించాయి. అవి ఎవరితోనో చెప్పుకోలేము, అలాగని లోపల దాచుకోలేము. అలా లోపల అంతరంగంగా మదన పడేవాళ్ళం ఒకప్పుడు. అలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇది ఒక వేదిక కావాలని దీనికి ఆత్మీయ వేదిక అని ఒక పేరు పెట్టి ఇందులో ఆత్మీయంగా ఏవైతే సమస్యలు ఉంటాయో, ఆత్మీయంగా ఎవరితో చెప్పుకోలేని, ఇంకా చెప్పుకోవాలంటే మన జీవితాన్ని వెనక్కి లాగుతున్న వాటి శోధనలు కానీ వాటి గురించి ముఖాముఖిగా మాట్లాడుతూ దేవునిలో మనం కొనసాగడానికి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో నేను ఒక విశ్వాసి తరపున మన దైవ సేవకులు అనిల్ అన్న గారు ఉన్నారు, మన ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్ రెస్పాన్సిబుల్ పర్సన్గా దైవజనులు. నేను అన్నతో సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా, అది కూడా నా పక్షాన కాకుండా ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదుర్కొంటున్న సమస్యలను నేను అలా ఫీల్ అవుతూ మాట్లాడతాను. నేను విశ్వాసి పక్షాన మాట్లాడతాను, అలాగే మన దైవ సేవకులు దానికి ఇచ్చే సమాధానాలు వాక్యం నుంచి మనకు మాట్లాడతాడు. కొన్ని కుండలు బద్దలు కొట్టినట్టే ఉంటాయి, బాధపడినా తప్పేం లేదు. ఇది వాస్తవం అయితేనే చక్కగా మనము దేవునిలో కొనసాగుతాం. ఇక వందనాలు సార్ అనిల్ సార్. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో ప్రశ్నలు. విశ్వాసులు ఉన్నారు ఎంతోమంది, కొంతమంది చెప్పుకోలేరు. ఒక పాట ఉంటుంది చూసినారా, చెప్పుకుంటే సిగ్గుచేటు కప్పుకోలేక లోపల మదన పడుతుంటానని. అలాంటి ఎన్నో ప్రశ్నలు మన మధ్యకు వచ్చాయి. ఇవే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా వస్తాయి. వీటన్నిటి నుంచి మనము చక్కగా దేవుళ్ళో ఎలా ఎదగాలి, మీ సలహాలు కావాలి, మీ సూచనలు కావాలి. వీటన్నిటి గురించి మేము మీ నుండి కోరుకుంటున్నాము. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నాకు ఎదురైన ప్రశ్నలలో ఇది ఒకటి. నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. ఒక విశ్వాసిగా ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చా? సాధారణంగా వీళ్ళు అడుగుతున్న మాటలు ఏంటంటే, ఒక విశ్వాసి మరో సంఘానికి వెళ్తుంటాడు, అందులో ఒక అమ్మాయిని చూసి ఉంటాడు, నచ్చింది, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇలాంటి లవ్ చేయొచ్చా? దీని గురించి మీరు ఏమంటారు? వందనాలు బ్రదర్, చాలా మంచి ప్రశ్న. ప్రస్తుత కాలంలో చాలామంది ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుంటే వారి ఆత్మీయ జీవితం బాగుంటుంది. మనకు బైబిల్ ప్రకారంగా లవ్ అనేది చేయొద్దు. ఒకవేళ ఈ లవ్ అనేది ఎలా ఉండాలి అంటే, ఒకవేళ లవ్ సంఘములోకి ఎవరైనా వచ్చిన వాళ్ళను నేను చూసి ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఆ సంఘములో నువ్వు అలాంటి కోరిక నీకు వచ్చినప్పుడు తల్లిదండ్రులను అడిగి, పెద్దలను అడిగి ఒక మర్యాద ప్రకారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకుంటే, ఎవరిని అడక్కోకుండా వాళ్ళను తీసుకొని పోవడము, లేకపోతే నువ్వు సంఘంలోనే ఆ కార్యక్రమాలు చేయించటం వల్ల సంఘానికి చెడ్డ పేరు, కుటుంబాలకు కూడా చాలా చెడ్డ పేరు. నాది ఇంకొక డౌట్ బ్రదర్. ఒకవేళ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి నాకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను, కానీ వాళ్ళ పెద్దలు ఒప్పుకోవడంలే. ఇద్దరం విశ్వాసులమే, చక్కగా పనిలో దేవుని పనిలో కొనసాగవచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే నేను ఏం చేయమంటారు? వదిలేయమంటారా, లేకపోతే కంటిన్యూ చేయమంటారా నా లవ్ను? వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఇక దాన్ని విడిచిపెడితే చాలా మంచిది. ఒప్పుకోనప్పుడు, ఎందుకంటే అది మర్యాదగా ఒక పద్ధతి ప్రకారంగా ఉండదు. అంటే వదిలేస్తేనే మేలు అంటారు. వదిలేస్తేనే మేలు. మళ్ళీ ఒకవేళ కలిస్తే సేవ బాగా జరుగుతుంది కదా. అది పెద్దల అంగీకారం ఉండి సేవ చేస్తే చాలా బాగుంటుంది. పెద్దల అంగీకారం లేకుండా వాళ్ళతో మాకు సంబంధం లేదని చేసుకోవటం వల్ల అది నీకు దాని ప్రకారంగా బాగుంటుందే కానీ సమాజంలో బాగుండదు. సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. దేవునికి చెడ్డ పేరు వచ్చేదైతే వద్దు. అది ఏదైనా కానీ అది దేవుని చెడ్డ పేరు రాకుండా
మనం చేయొచ్చు అంటారా? చేయొచ్చు. దేవునికి చెడ్డ పేరు రాకుండా పెద్దల అంగీకారంతో చేయొచ్చు. అంటే ఒకవేళ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక 3 ఏళ్ల తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయే అవకాశం ఉంటే చేయొచ్చా, చేయకూడదా? ఒక 3 ఏళ్ల తర్వాత కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ ఒకటే మాట, పెద్దల అంగీకారం లేకుండా మనం చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మనకు బైబిల్లో కూడా కొంతమంది, ఇప్పుడు ఇస్సాకున్నాడు, పెద్దల అంగీకారంతోనే ఆయన చేసినాడు, పెద్దల అంగీకారంతో. ఇప్పుడు యాకోబు ఉన్నాడు, యాకోబు కూడా పెద్దల అంగీకారంతోనే వాళ్ళ అమ్మ అక్కడికి పంపించింది. అలాగే ఆడ అడిగి నేను ఇట్లా చేసుకుంటానంటే ఆయన లాభాన్ని కూడా సరే అంటాడు. అంటే పెద్దల అంగీకారంతోనే ఏది చేసినా బాగుంటుంది. అవును కదా. ఇప్పుడు లాభాన్ని ఒప్పుకోకపోయింటే యాకోబు ప్రేమ తప్పే అంటావా? తప్పేం కాదు, తప్పే అది. అందుకే ఈ మధ్య చాలా మంది అంటున్నారు, యాకోబు ప్రేమించాడు కదా మేము ప్రేమించాం అంటున్నారు. అంటే అక్కడ లాభాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు కూడా సమ్మతించినాడు. అది ఒక లాభాన్ని ఒప్పుకోకపోయింటే దేవుడు కూడా సమ్మతించాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకా ఆ కాలం అనేది మనకు అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు ఇక తన కార్యక్రమం జరిగించుకోవాలనుకున్నప్పుడు సరేలే అని ఒప్పుకుంటాడు, లేదంటే ఇంకా అది తప్పే. ఆ కాలంలో అయితే యాకోబు గారి ట్రూ లవ్ 21 సంవత్సరాలు సుమారుగా ఎదురు చూసినాడు అనుకో, 14 సంవత్సరాలు. ఇప్పుడున్న వాళ్ళ ప్రేమ నిజమేనంటావా? ఇప్పుడున్న ప్రేమ ఏంటంటే అది సంఘంలో ఒక అమ్మాయిని చూసినా లేకపోతే బయట ఒక అమ్మాయిని చూసినా ఆ ప్రేమ కామాన్ని తీర్చుకునేదిగా, శరీర కోరికలను తీర్చుకునేదిగా ఉండొద్దు. ఒకవేళ అలా ఉంది అంటే అది నిజమైన ప్రేమ కాదు, అది పెద్దల అంగీకారం లేకుండా లేచిపోయి చేసుకునేటువంటిది అనమాట. అది అంటే అలా ప్రేమిస్తున్నావంటే పెద్దల అంగీకారం లేకుండా నువ్వు శరీర కోరికలు తీర్చుకోవడానికే చేసుకుంటున్నావని అర్థం. అదే. అయితే దేవుని కోసం ఒకవేళ వాళ్ళిద్దరి ప్రేమ దేవుని ప్రణాళికలో ఉందని మనం ఒకవేళ ఎలా కనుక్కోవచ్చు? ఒకవేళ ఉంటే వాళ్ళిద్దరి ప్రేమ దేవుని ప్రణాళికలో ఉందని తెలుసుకోవాలంటే ఇప్పుడు ప్రార్థనలో పెట్టడం కానీ, దేవుణ్ణి అడగడం కానీ, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను అడగడం కానీ, ఒకవేళ సరే అంటే అది దేవుడి ప్రణాళికలో ఉన్నట్టే. అంటే ప్రతిదీ కూడా ఈ భూమి మీద దేవుడి ప్రణాళికతోనే జరుగుతుంది. ఇప్పుడు ప్రేమ పేరుతో పెళ్ళికి ముందే, అంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడక ముందే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవచ్చా? అస్సలు మాట్లాడుకోవద్దు. అది 100% తప్పు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు అది రహస్యంగా మనం చేసినట్టు అవుతుంది. రహస్యంగా అంటే దేవుడు నిన్ను ఒక స్త్రీని మొహాబు చూపుతోనే చూడొద్దు అన్నప్పుడు మనం అది రహస్యంగా చేసినాం అనుకో, రహస్యంగా చేస్తే ఇంకా చాలా తప్పు అవుతుంది. కాబట్టి పెళ్ళి కాకముందే మాట్లాడటం కానీ, కలిసి వెళ్ళటం కానీ, కలుసుకోవటం కానీ శారీరకంగా, ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్కు విరుద్ధమైనవి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఇష్టపడినాను. ఈ మధ్య నాకు వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పాస్టర్ గారు, ఒకడు ఏం చేశాడంటే పాస్టర్ గారు ఎక్కువగా దర్శనాలు నమ్ముతాడని చెప్పేసి ఒకడు వచ్చి పాస్టర్ గారు రాత్రి నాకు దర్శనం వచ్చింది, మీరే మీ అమ్మాయిని ఇచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేసినట్టు నాకు దర్శనం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అంటే ఏముంటుంది దాని వెనక ఉద్దేశం? నిజంగా దర్శనంలో దేవుడు చూపించింటాడా, లేదంటే అది నిజమేనంటావా? బ్రదర్, ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది ఇలానే మోసం చేస్తున్నారు. అది మోసం అంటారు. ఇలానే మోసం చేస్తున్నారు. సంఘంలో పరిచర్య చేసేవాడు, ఇదిగో పాస్టర్ గారు మీ అమ్మాయిని నాకు దర్శనంలో చూపించినాడు, ఇలా నన్ను చేసుకోమంటున్నాడని. దర్శనాలు అనేవి మనకు రావు, దర్శనాలు అనేవి లేవు ఈ కాలంలో, లేనప్పుడు దేవుడి స్వరమే విన్నప్పుడు, దేవుడిని చూన్నప్పుడు దర్శనాల్లో ఎలా వస్తారు, కళలో ఎలా వస్తాయి? అవులే. మరి ఇలాంటి దేవుని పేరు అడ్డం చెప్పుకొని వీడు వాంఛ తీర్చుకోవాలనుకుంటున్నా, శరీర కోరికలు తీసుకోవాలన్న ఆలోచన అదే అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా కోరికలను తీర్చుకొని నేను ప్రేమిస్తున్నాను ఇవ్వండి అంటే ఇవ్వడు. గాలికి తిరిగేటోడు. ఇంకోటి ఏంటంటే ఆ కోరికను తీర్చుకోవాలంటే అది దేవుడి రూట్లో పోయినట్టే ఉండాలి, పాప పని చేసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు ఇలా చేసుకోమంటున్నాడు అనేది దేవుడి పని, దేవుడి మాట. అది ఆ మాటలు ఉత్తది, ఆ ఉత్తదాన్ని నిజం చేపించి ఏం చేస్తున్నాడు, ఇక్కడ కోరిక తీర్చుకుంటున్నాడు అనమాట. దేవుని పేరు అడ్డం చెప్పుకొని మార్గం అంటారు ఇదంతా. అది
ఇప్పుడు సంఘంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బ్రదర్, చాలా జరుగుతున్నాయి. ఇంకొకటి నేను ఈ మధ్య గమనించాను, సంఘంలో కూడా ఈ అమ్మాయిల మధ్య ప్రేమతో ఈడు అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అమ్మాయి కోసము ఒక పాట పాడుతున్నాడు, షారోను వనములో పూసిన పుష్పమా నీకోసం ఎదురు చూస్తున్నానని. ఈడు పాడేది దేవుని పాటనే పాడుతున్నాడు, కానీ అమ్మాయి కోసం పాడుతున్నాడు. ఆ అమ్మాయి నీవు ఉంటే నాకు చాలా అని యేసుక్రీస్తు అని పెట్టినట్టే ఉందని వాడిని చూసి పాడుతుందట. ఇలాంటివి జరుగుతున్నాయంటారా మీరు? ఖచ్చితంగా జరుగుతున్నాయి బ్రదర్. ఎందుకంటే దేవుడి రూట్లో పోయి లవ్ చేసుకుంటే చుట్టూ చూసే వాళ్ళకు కూడా వీడు లవ్ చేస్తున్నాడు అన్నది కనపడదు, డౌట్ రాదు. వీళ్ళిద్దరికేమో కనపడతా ఉంటుంది. దేవుడి పని చేసుకుంటూ లవ్ చేసినాం అనుకోండి, అసలు అది లవ్ అనేది కనపడదు, కానీ దేవుడి పని కనపడుతూ ఉంటుంది. అంటే దేవుడి పని ముందు పెట్టి దేవుడి పని వెనకాల వాళ్ళు చేసేవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొకటి, వీడు ఏ అమ్మాయిని అయితే ప్రేమించినాడో వాడు ఒకప్పుడు కరెక్ట్గా దేవుని పని చేసేవాడు. అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి కోసం కానచ్చట్టుగా పనులు చేస్తున్నారు. ఇది నిజమే? దేవుని దృష్టికి ఎంతవరకు అనుకూలం అంటారు? అది చాలా తప్పు. ప్రారంభంలో నువ్వు దేవుడి పనిలో పోతా ఉన్నప్పుడు ఆ ఒరిజినాలిటీని వదిలిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వేషధారణ, ముసుగు అనేది కప్పుకుంటున్నాడు. అంటే ఆ అమ్మాయి కనబడినప్పుడే ఆ అమ్మాయి చూసేటట్టుగానే నీ చెయ్యాలా. ఇలా చేస్తే ఆ అమ్మాయి ఇంప్రెస్ ఎక్కువ అవుతుంది, ఇంకా నన్ను చూస్తుంది, నాతో మాట్లాడుతుంది, ఇంకా మేము పెళ్లి చేసుకోవచ్చు, ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళి ఆ అమ్మాయి కనబడేటట్టుగా చేస్తారనమాట. అది మళ్ళీ చాలా తప్పదు. నాకు ఒక డౌట్, దేవుడు చూస్తున్నాడని చేయాలి, కానీ అమ్మాయి చూస్తుంది అని అస్సలు చేయకూడదు. అది అమ్మాయి కాదు, ఎవరైనా సరే. ఇంకోటి ఏంటంటే బయట అన్యులను ప్రేమించేదాన్ని బట్లు వాళ్ళని పెళ్లి చేసుకునే బదులు మన సంఘానికి వచ్చేవాళ్ళు ఒక మంచి విశ్వాసం చూసి సెలెక్ట్ చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేముంది అంటారు? పెళ్లి చేసుకోవచ్చు, మన అన్యుల కంటే సంఘంలో ఉన్న అమ్మాయిలనే చేసుకోవచ్చు, కానీ అది ఒక క్రమంగా ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు క్రమం తప్పి జరుగుతుంది, అది ఒక్కసారి మిస్టేక్ జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు, కానీ పద్ధతిగా చేసుకుంటే చేసుకోవాలి. అది దేవునికి చెడ్డ పేరు రాకుండా. మనకు ఒక మీటింగ్లోనే ఒకే సంఘానికి పోయేవాళ్ళు, మీటింగ్ ఏమో గ్రౌండ్లో జరుగుతుంది, వాళ్ళేమో లేచిపోయినారు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అంటే వాళ్ళు లవ్ అనేది ఎలా ఉందంటే కోరికలు తీర్చుకునేదిగా, ఒక క్రమ పద్ధతిగా లేకుండా, మర్యాదగా లేకుండా ఉంది వాళ్ళ లవ్. కాబట్టి వాళ్ళు పోయినారు. ఇలా చాలా సంఘాల్లో జరుగుతున్నాయి, బహిరంగ సభల్లో జరుగుతున్నాయి, ఎవరికి తెలియకోకుండా పోవడం. ఇంకొకటి, అన్యులు ఏమైనా ప్రేమించవచ్చా? అన్యులను ఒక అమ్మాయి మంచిది, నేను చదువుకుంటున్నా, కాలేజీలో చూసినాను, అమ్మాయికి దేవుని గురించి తప్ప అన్ని విధాల పర్ఫెక్ట్, అమ్మాయిని నేను ప్రేమించవచ్చా? అమ్మాయిని కూడా ప్రేమించొద్దు. ఎందుకంటే అన్యులకు సంబంధించినవి అన్యులకు సంబంధించి మనం ఏది చేసుకున్నా అపవాది ఏదో విధంగా మనల్ని వాటిల్లోకి తీసుకువెళ్ళాలని సూచది. అది అపవాది వేసే ఒక బాణం. ఇప్పుడు వాళ్ళు అన్యులుగా ఉండి దేవుడిలోకి మారిపోతే మనము మాట్లాడుకొని చేసుకోవచ్చు, చాలా మంచిది. ఒక అన్యరాలు వాళ్ళ కుటుంబాన్ని మనం దేవుడిలోకి తెచ్చినట్టు అవుతుంది. అలా కాకుండా నేను ఆమెను పెళ్లి చేసుకొని ఆమెన్నే దేవుడిలోకి తీసుకురావచ్చు కదా అని మనం అనుకుంటాం. ఇప్పుడు అదే కదా. కానీ ఏం జరుగుతుందంటే చాలాసార్లు ఈడే వాళ్ళలో కలిసిపోతాడు అనమాట. ఈడే వాళ్ళలో కలిసిపోవడము. ఇంకోటి, భార్య మధ్యలో నిడిచిపెట్టడము, నువ్వు నా వైపు రాలేదు, నాకు సెట్ కాలేదు, నువ్వు నా రమ్మని చోటికి రాలేదు అని అనింది అనుకో, ఈడేమైపోతాడు అంటే మానసికంగా చాలా కురింగిపోతాడు, ఉన్న ఆత్మీయత కూడా పోతుంది. కాబట్టి దేవుడు మనకు చెప్పింది ఏంటంటే, ఇంకా అన్యులతో సహవాసం కానీ, అన్యులతో సాంగత్యం కానీ, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం కానీ చేయొద్దు. ఒకవేళ ఎప్పుడు చేసుకోవాలి? వాళ్ళ కుటుంబం దేవుడిలో ఉంటూ ఆ అమ్మాయి దేవుడిలో ఉంటే మనకు నచ్చితే వాళ్ళతో మాట్లాడి మనం చేసుకోవచ్చు, అది కరెక్ట్ అయిన పద్ధతి. అలా కాకుండా ఆ అమ్మాయి ఆ లోకంలో అన్ని విషయాల్లో బాగుండి దేవుడి విషయంలో లేదన్నప్పుడు ఆ అమ్మాయిని మనము విడిచిపెట్టుకోవడం చాలా మంచిది. ఇంకొకటి, ఈ మధ్య ఎక్కువగా నేను కళ్ళారా చూసిన వాటిలో ఇలాంటి జరుగుతున్నాయి, నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఒకడికి ఒక అమ్మాయి వరుసకు చెల్లెలు వరుస అవుతుంది, చిన్నమ్మ కూతురు పెద్దమ్మ కూతురు, వాళ్ళ మధ్య లవ్ కనపడుతుంది. అది సంఘములో అది ఆమోదయోగ్యమైనది అంటారా? చాలా మంచి ప్రశ్న బ్రదర్. అది ఆమోదయోగ్యం కాదు.
ఎందుకంటే దేవుడు మనకు ప్రారంభంలోనే ఏం చెప్తాడంటే, నువ్వు నీ చెల్లెలిని ఇలా చేయకూడదు, నీ చెల్లెలి మానాన్ని చూడొద్దు, ఇలాంటివి చెప్తాడు. నువ్వు వివాహం చేసుకోవద్దని మనకి ఎప్పుడో దేవుడు చెప్పినాడు చేసుకోవద్దని. కానీ ఇప్పుడు ఏంటంటే అలా చేసుకుంటున్నారంటే అది శరీర కోరికలండి. శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే ఉంది చెప్పని ఆలోచనతో పోతారు. ఇప్పుడు శరీర కోరికలు వాళ్ళ మనసుల్లో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నది చెల్లెలే, అక్క, ఇంకొకరు అనేది ఏమి ఉండదు. లేకోకుండా నేను కోరిక తీర్చుకోవాలి ఆ సమయానికని అలా వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. కానీ ఈమె చెల్లెలు అవుతుంది నాకు, నేను ఇలాంటిది చేయకూడదు అన్న ఆలోచన వాళ్ళలోకి రావడం లేదు. అలా రాకోకుండా వాళ్ళు అలా పాపం చేసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళ జీవితం అలా అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక విశ్వాసి, ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భర్త సరిగా చూసుకోలే, భర్త ఇడిచిపెట్టినాడు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి నేను ప్రేమించవచ్చు అంటారా? అస్సలు ప్రేమించద్దు. ఎందుకంటే దేవుడు మనకు బైబిల్లో చెప్తాడు, వ్యభిచార కారణాన్ని బట్టి ఒకవేళ ఆవిడ వాళ్ళ భర్త వ్యభిచారం చేస్తున్నాడని ఇడిచిపెడితే ఇంకొక వివాహం చేసుకోవచ్చు. అలాగే భార్య కూడా ఆ కారణాన్ని బట్టి కాకుండా సరిగా చూసుకోలేదని ఆవిడని చేసుకుంటే మనం కూడా వ్యభిచారం చేసినట్టు అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, పెళ్ళైన తర్వాత భర్త సరిగా చూసుకోలేదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాం అనుకోండి, అది దేవుడి దృష్టిలో చాలా తప్పు. వ్యభిచారంతో సమానం, అది వ్యభిచారంతో సమానం. కాబట్టి పెళ్ళైన ఆవిడను వాళ్ళ భర్త చూసుకోలేదని, లేకపోతే వాళ్ళ భర్త ఇంకోటి చేస్తున్నాడు, నన్ను సరిగా చూసుకోలేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని ఇలా చెప్పడం అన్నది మనల్ని పాపంలోకి నెట్టేసుకోవడమే. ఇంకొకటి, ఒక అమ్మాయి తన జీవితాంతం సేవ చేయాలని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే కొంతమంది ఉంటారు, మన కొంత సంఘాలలో చూస్తుంటాము, పెళ్లి చేసుకోకుండా నా జీవితం అంతా సేవకే. అమ్మాయి చాలా భక్తిలో కొనసాగుతుంది. ఆ అమ్మాయి అంటేనే నాకు ఇష్టం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేమిద్దరం కలిసి గొప్పగా సేవ చేయొచ్చు. అలాంటి అమ్మాయిని ప్రేమించవచ్చా నేను? అంటే ఆ అమ్మాయి కుటుంబంతో ఇంకా నాకు ఏ సంబంధం లేదు, నాకు దేవుడే అన్న ఆలోచనతోనే పోయిందా? ఆ ఉద్దేశంతోనే ఆ అమ్మాయి నిశ్చయంగానే ఉంది, ఇంకా నాకు ఎవరితో ఏ సంబంధం లేదు, నా భక్తి నాదే, నా దేవుడు నాదే. కానీ ఆ భక్తి నాకు నచ్చింది, ఆ విశ్వాసమే నాకు నచ్చింది. బయటలో కంటే ఆ అమ్మాయే నాకు బాగా నచ్చింది. నేను కూడా ఒక విశ్వాసిని, నేను కూడా ఒక సేవ చేయాలనుకుంటున్నా. అలాంటి అమ్మాయిని నేను ఒకవేళ ప్రేమించవచ్చా? ఇక ఆ అమ్మాయి నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు దేవుడితోనే సంబంధం అని అనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులను ఒప్పించి ఇలా సేవ చేస్తుంది కాబట్టి నేను ఆవిడను చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ ఉద్దేశంతో మాట్లాడించి చేసుకుంటే ఇంకా దేవుడి సేవ బాగా జరుగుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి నేను చేసుకోను, దేవుడి సేవనే చేయాలనుకుంటున్నా అన్నప్పుడు మనం విడిచిపెట్టడం మంచిది. అది అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా అమ్మాయి సేవ ఆమె చేసుకుంటే మేలు. అలాంటి ఇబ్బంది పెట్టకుండా ఒకవేళ ఇంకా మీరు చేసుకున్నప్పుడు ఇంకా బాగా జరుగుతుంది అనుకుంటే లక్షణంగా ఆ మర్యాద క్రమం పద్ధతి ప్రకారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకుంటే సేవ బాగుంటుంది, ఆత్మీయంగా బాగుంటుంది. ఇంకా తల్లిదండ్రులు అడ్డు చెప్పొద్దు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ అమ్మాయికి అడ్డు చెప్పొద్దు, నువ్వు ఎందుకు చేసుకుంటావు ఏంటి అనేసి. ఇంకా వాళ్ళు ఎవరు లేకోకుండా ఉంటే ఇంకా నాకు ఎవరు లేరు, నాకు దేవుడే అని అనుకుంటే ఆ పద్ధతిలో పోయి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అసలైంది ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు పెళ్లి కాకముందు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఉంటారు. ప్రేమించుకున్న తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత వాడు గుర్తుకొస్తున్నాడంట, అమ్మాయి గుర్తుకొస్తుంది, మళ్ళీ ఆ ప్రేమ నేను కొనసాగించవచ్చు అంటావా? చాలా మంచి ప్రశ్న. ప్రస్తుతం ఇదే ఎక్కువ జరుగుతుంది. ఇదే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు పెళ్లి కాకముందు ప్రేమించుకుంటారు, ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళి ఇష్ట ప్రకారంగా జరిగింది కదా, జరగడం అయితే నువ్వు పెళ్లి కాకముందు ప్రేమించుకున్నావు, అది అయిపోయింది. పెళ్ళి అనేది నువ్వు ప్రేమించుకున్న తర్వాత వాడు పోయినాడు, నువ్వేమో వేరే పెళ్లి చేసుకున్నావు, అది నీ ఇష్ట ప్రకారంగానే చేసుకున్నావు. మన ఇష్ట ప్రకారంగా చేసుకోలేదు కాదు కదా, ఇష్టం ఉంది కాబట్టే చేసుకున్నావు. చేసుకున్న తర్వాత వాడికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ఇంకా నిన్ను వెంటాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంకా వాడు గుర్తొస్తున్నాడని వాడి దగ్గరికి పోవద్దు. ఇక వాడి దగ్గరికి పోతే ఇక నువ్వు తల్లిదండ్రులకు అన్యాయం చేసినట్టే, దేవుడికి అన్యాయం చేసినట్టే. ఇక ఆడి దగ్గరికి పోకోకుండా ఆ జ్ఞాపకాలను దుడి చేసుకోవాలంటే నువ్వు నీ భర్తకు దగ్గరగా ఉండాలి.
నీ భర్తకు దగ్గరగా ఉంటూ, ఒకవేళ ఆవిడ ఆత్మీయురాలైతే దేవుడి పనిలో ఉంటే ఆ జ్ఞాపకాలు అనేవి రాకోకుండా భర్త భార్యతో, భార్య భర్తతో కలిసి ఉంటారు. కాబట్టి అలా జ్ఞాపకాలు వచ్చాయని కదా అని మరలా నువ్వు వెనక్కి పోయినావంటే అది వ్యభిచారం కిందకే లెక్క. అదే ఈ మధ్య ఇప్పుడు బలవంతంగా నాకు పెళ్లి చేసినాడు ఒక అమ్మాయికి. ఆ అమ్మాయి నాకు నచ్చలే. అమ్మాయి విశ్వాసి కాదు, కానీ ఎక్కడో ఉన్న నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి చాలా విశ్వాసి. ఈ అమ్మాయిని వదిలించి ఆ అమ్మాయిని ఏమైనా చేసుకోవడానికి అవకాశం ఉందంటావా? అది లేదు బ్రదర్. ఎందుకంటే నువ్వు చేసుకున్న తర్వాత నీకు ఆవిడ భద్రాలుగా ఉండాలా, ఆవిడ నీకు భద్రాలుగా ఉండాలా. ఇంకా అంతేగాని ఇక మరలా ఆవిడనే మంచిది అన్న ఆలోచన వచ్చిందంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి, రెండో ఆవిడ దగ్గరికి పోవాలన్న ఆలోచన వచ్చినట్టు. అది కాబట్టి అలా ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన తీసేసుకోవాలా. అది ఇంకా మనకు దేవుడు అలా చేశాడు కాబట్టి కష్టమైనా నష్టమైనా మనం అట్నే పోవాలా, అట్లే పోతూనే ఉండాలా. ఇప్పుడు అబీగైల్ ఉంది, ఇక నాబాలు తాగుడు పోతాడు, మూర్ఖుడు, చైడి ఇలాంటోడు, నేను వేరే వాడి దగ్గరికి పోతే బాగుంటుంది అన్న ఆలోచన రాలేదు. ఆ నాబాలు చచ్చిపోయేంత వరకు ఆయనతోనే ఉందన్నమాట. అలాగా నేను ఆవిడనే మంచిది, ఆయన్నే మంచిది అనే ఆలోచన వచ్చిందంటే తప్పు. ఇంకా చివరి వరకు చచ్చిపోయేంత వరకు దేవుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా జతపరిచినాడు, ఇక నేను ఈవిడతోనే ఉండాలా అని అనుకోవాలా. ఇంకొకటి, నేను ఒక అమ్మాయిని ప్రేమించినని చెప్పాను కదా, ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా సంసారం అయితే బాగుంది. ఆ అమ్మాయి వాళ్ళ భర్త చచ్చిపోయినాడు, అమ్మాయి ఒంటరిగా ఉంది. ఇప్పుడు నా భార్యను చూసుకుంటూ ఆమెను కూడా చూసుకోవచ్చా? అది బైబిల్ ప్రకారంగా ఒప్పుకోదు, బైబిల్ ఒప్పుకోదు అది. అంటే ఆమెకు నేను ఏదైనా ఒక దారి చూపించిన వాడిని అవుతాను కదా, శారీరకంగా కలిసేది లేకుండా ఆమె ఆర్థికంగా ప్రేమగా చూసుకోవచ్చా? ఆర్థికంగా ప్రేమగా అంటే అది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. నేను ఆవిడ ఇబ్బందుల్లో ఉంది, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, చేస్తే పర్వాలేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన సంసారం అలాంటిది మన సంసారానికి ఇబ్బంది వస్తుంది. ఆవిడ ఏమంటుందంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు ఏదో జాలీగా ప్రేమగా చూపించి, కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఇక నువ్వే నన్ను చూసుకోవచ్చు కదా, మన ఇద్దరం ఉండొచ్చు కదా అన్న స్థాయికి పోతుంది. అలాంటి స్థాయికి పోతుంది అనమాట. అలాంటి స్థాయికి పోకుండా ఉండాలంటే అవసరాన్ని తీర్చేంత వరకు, ఆర్థికంగానా ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని తీర్చేంత వరకు మాత్రమే పరిమితం కావాలి. ఇంకా ఎక్కువ ఏవి పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకున్నావంటే నీ భార్యకు అనుమానం వచ్చి నీ కుటుంబము చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది అయిపోయినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక నాకు ఆవిడనే మేలు అనుకుంటాం. ఏంది నన్ను ఎట్లా అంటే అట్లా అంటుంది, నేను చేయకున్నా కూడా నేనెందుకు ఇవన్నీ భరించాలా, పోయి దాంతోనే ఉంటే ఎంత బాగుంటుందేమో అనుకుంటాం. అలా అది మన కుటుంబాన్ని చెడగొట్టేదిగా అయిపోతుంది అనమాట. ఇంకొకటి, ఆవిడ భర్త లేనప్పుడు ఇంకొకరిని చేసుకుంటే బాగుంటుంది. భర్త చనిపోయినాడు కాబట్టి బైబిల్ ప్రకారంగా ఆవిడ ఇంకొకరిని చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నాకంటే వయసు ఉన్న పెద్ద అమ్మాయిని నేను చేసుకోవచ్చా? చేసుకోకూడదు. అది కూడా మరి మోషే గారు వాళ్ళ అత్తను చేసుకునేది. మోషే గారు అత్తన మోసే వాళ్ళ నాన్న వాళ్ళ అత్తను చేసుకున్నాడు. అది ఇప్పుడు ఏమైనా అమలు చేసుకోవచ్చా మనము? ఇప్పుడు చేసుకోవద్దు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు మనకు చట్టం అనేది మారిపోయింది కాబట్టి దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగానే మనం పోవాలా. అంతేగాని మనము అత్తలను చేసుకోవటము లేకపోతే చెల్లెలను చేసుకోవటము. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఇంకా కూతురుని చేసుకుంటున్నాడు, మళ్ళీ వాడే అత్తను చేసుకుంటున్నాడు. కూతురును చేసుకుని ఉంటాడు, మళ్ళా వాళ్ళమ్మను కూడా చేసుకుంటున్నారు అనమాట. ఇలాంటివి వస్తుండే ఇప్పుడు. కానీ దేవుడు ఇలాంటివి అయితే ఒప్పుకోడు. నువ్వు ఏదున్నా నువ్వు పెళ్ళి కానీ పరిశుద్ధంగా ఉన్న ఒక కన్యకనే చేసుకోవాలి తప్ప ఇక నీకు మా అత్తలను చేసుకుంటాం, పెద్దోళ్ళను, మాకంటే చాలా పిల్లలను చేసుకుంటాము అంటే అది బైబిల్ ఒప్పుకోదు. ఇప్పుడు జరుగుతున్నది అవే కాబట్టి ఇవి ఆ ప్రశ్నలన్నీ మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి, ఈడు నిజంగా ఆత్మీయంగా ఒక అమ్మాయిని ప్రేమించినాడు, సంఘంలో పెద్దలతో ఒప్పించుకున్నాడు, దాదాపుగా సెట్ అయ్యేట్టుగానే ఉంది. ఈడు అమ్మాయిని ప్రేమిస్తా ఇంటికి పోయినప్పుడల్లా వాళ్ళ చెల్లెలు కూడా ప్రేమించుతున్నాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఎంతవరకు ఇలాంటి దాని గురించి మీరు ఏమంటారు?
ఇది కూడా మనకు తప్పే బ్రదర్ బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, చెల్లెలు ఉంది, వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా ఆ అమ్మాయితో కూడా ఉంటున్నాడు, ఆ అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాడు. కానీ అది చాలా తప్పు. ఒకవేళ నీ భార్య చనిపోతే నువ్వు ఆవిడను చేసుకుని ఆవిడతో ఉండొచ్చు, వాళ్ళు ఒప్పుకుంటే ఉండొచ్చు. అలా కాకుండా నీకు భార్య ఉన్నప్పుడే నువ్వు ఆత్మీయంగా ఉంటా, నేను ఈవిడతోనే ఉండాలి, ఈవిడ్నే చేసుకోవాలన్న ఆలోచన ఉండి నువ్వు మరలా చెల్లెల్ని కూడా చూస్తూ చెల్లెల్ని కూడా చేసుకోవాలనుకుంటున్నావు అంటే అది దేవుడికి చాలా విరుద్ధమైనది. అది భ్రష్టాత్మకు సంబంధించింది, వ్యభిచారానికి సంబంధించింది. అంటే నువ్వు నీ భార్యతో ఉంటూ అలాంటి ఆలోచనలు చేస్తున్నావంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నట్టే, ఒక భార్య ఉన్నప్పటికీ. అందుకోసమే మనకు బైబిల్ ఏమంటాడంటే, కొన్ని సంఘ పెద్దలు కానీ పరిచారకులు కానీ చెప్పేటప్పుడు వాళ్ళ లక్షణాల గురించి చెప్పేటప్పుడు ఏక పత్నీవతుడుగా ఉండాలి, ఒకే భార్యగా ఉండాలి, ఒకే భర్త కలిగిన వాడుగా ఉండాలి. ఇక వేరే ఎవరు ఇంకా అంతకు మించి ఉండద్దు. అది ప్రస్తుతం ఉన్న మన కాలంలో బైబిల్ అయితే ఇలాంటివి అసలు ఒప్పుకోదు. ఇప్పుడు నేను ఒక విశ్వాసురాలను, నా భర్త ఒక తాగుడుపోతాడు, సేవకుడు వాక్యం చెప్పడం నాకు నచ్చింది, నేను సేవకుని ప్రేమించవచ్చా? నాకు ఎందుకు ఆయన బాగా నచ్చాడు, నేను ఏవైతే నా భర్తలో ఉండాలనుకున్నానో నా భర్తలో లేవు, అవి తాగుడుపోతాడు, కానీ ఆ సేవకుడు నాకు నచ్చినాడు, అతని నేను ప్రేమగా అంటే ఆ ఉద్దేశంతో నేను ప్రేమించవచ్చా? ఇప్పుడు జరుగుతున్నాయి అవి. సేవకుడిని ప్రేమించే ఆ వేలేకి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పెళ్ళి ఉంటుంది సేవకునికి, కానీ తన భర్త తను అనుకున్నట్టు లేడు, కానీ సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుని ప్రేమించవచ్చా? దీని గురించి మీరేమంటారు? ఇది కూడా చాలా తప్పే బ్రదర్, అట్లా చేయకూడదు. ఎందుకంటే నీకు భర్త ఉన్నాడు, భర్త ఉండి కూడా సరే నా భర్త సరిగా చూసుకోలేదు, నన్ను చేయలేదు, ఈ సేవకుడైతే వాక్యం బాగా చెప్తున్నాడు, ఈ సేవకుని నేను చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన నీకు సంఘంలోకి వచ్చేస్తుందంటే అది చాలా చెడ్డ ఆలోచన. సంఘంలోకి వచ్చినప్పుడు నేను, నా భర్త, నా పిల్లలు, ఇదే ఆలోచన ఉండాలి. ఇంకా మధ్యలోకి నువ్వు భర్త ఇంకొక లేడీని తీసుకురావద్దు, భార్య ఇంకొక పురుషుణ్ణి తీసుకురాకూడదు అనమాట. ఇక ఎంతవరకు అంటే ఇక చచ్చిపోయేంత వరకు అట్నే ఉండాల. కానీ నాకు తెలిసిన ఒక భార్యాభర్తలు, భార్యకు పాపం చాలా మంచిది భార్య, భర్త కూడా చాలా మంచోడే, కానీ ఆయనకు కాలు డ్యామేజ్ అయిపోయి ఆవిడ సేవ చేయలేక ఆయన విడిచిపెట్టి వేరే వంత పోయింది. మనకు అలా చేయకూడదు అనమాట. కష్టంలో నష్టంలో ఇబ్బందుల్లో నేను మరణం వరకు ఉంటాను, మరణమే మనల్ని ఎడబాసేది అని మనం ప్రమాణం చేసినప్పుడు నువ్వు కష్టం వచ్చింది కానీ నీ భర్తను నువ్వు వదిలేసి ఎవరితో పోతే అది చాలా తప్పు. అలా చేయకూడదు. నీకు భర్త నచ్చినా నచ్చకపోయినా నువ్వు దేవుడికి లోబడిన దానివైతే, దేవుడికి లోబడిన వాడవైతే చివరి వరకు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళతోనే ఉండాలి. ఇక ఆయన కంటే మంచోడు వచ్చినా, ఆయన కంటే మంచి లక్షణాలు అందగాడు వచ్చినా కూడా నా భర్త కంటే వాళ్ళు తక్కువే అనుకోవాలి, నా భార్య కంటే ఇక్కడున్న అందగతులందరూ తక్కువే అనుకొని అలా కలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నాం, భవిష్యత్తులో పెళ్లి చేయబడుతున్నాడు. ఈ అమ్మాయి కంటే మరో మంచి అమ్మాయి నాకు కనపడింది ఆత్మీయంగానే. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలేసి ఆమెతో కలిస్తే సేవ బాగా జరుగుతుందని రెండో అమ్మాయిని ట్రై చేయొచ్చా? అది కూడా చేయొద్దు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఒక నెలలో లేదా ఒక 2 వారాల్లో పెళ్ళింది అన్నప్పుడు మనకు ఎవరో కనపరిచినారని వాళ్ళని చేసుకోవాలని మనం అనుకుంటే అది మనుషుల దృష్టిలో ఏమో కానీ దేవుడి దృష్టిలో చాలా తప్పు. అన్నీ అయిపోయినాయి, ఒకవేళ పెళ్ళి దగ్గరకు వచ్చింది, ఆడ ఆగిపోయింది అనుకోండి, పెళ్ళి ఆగిపోతే అప్పుడు మనం చూసిన అమ్మాయిని మాట్లాడి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అదనమాట. ఇంకొకటి, ఆల్రెడీ పెద్దల గురించి ఎంగేజ్మెంట్ అయింది, ఒక అమ్మాయితో నాకు పెద్దల గురించిన ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత గ్యాప్ ఉంటుంది కదా, ఒక 6 months. ఈ 6 months నాకు వేరే అమ్మాయి నచ్చింది, చాలా భక్తిగా ఉంది.
ఇప్పుడు నేను వదిలేసి ఆ అమ్మాయిని మళ్ళీ ప్రేమించి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉందంటావా? అది లేదు బ్రదర్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఆ ప్రశ్నలే, అలాంటి ప్రశ్నలే. అదే అలాంటిది చేయొద్దు. ఎందుకంటే మనకు ఒకటి కమిట్ అయిన తర్వాత మళ్ళా పక్కకొచ్చి ఇంకోటి చేసుకుందామంటే అది కుదురుకోదనమాట. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు మనం సంఘంలో ఉంటున్నాం అనుకోండి, మనకు చెడ్డ పేరు, తల్లిదండ్రులు తలెత్తుకోలేరు. ఇంకోటి అమ్మాయి పక్షంగా ఏమవుతుందంటే ఎవరు వచ్చినా కూడా ఆ విషయం తెలిసిందనుకో, ఆ కుటుంబంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఏదో తెలుసో తెలియక నేను ప్రేమించిన బ్రదర్ ఒక అమ్మాయిని, తెలుసో తెలియక ప్రేమించినా కానీ దేవుని సమక్షంలో అమ్మాయికి మాట ఇచ్చిన ఖచ్చితంగా నిన్నే చేసుకుంటానని. ఇప్పుడు నా ప్రేమకు కట్టుబడి ప్రేమ కోసం నేను పోరాడాలంటావా, లేకపోతే సిచ్యువేషన్ బట్టి వదిలేయమంటావా? ఇప్పుడు తెలుసో తెలియకో నేను ఇచ్చిన అంటున్నప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే చాలా మంచిది. తెలుసో తెలియక నాకు తెలిసే నేను ఇచ్చినానంటే దాన్ని ఇంకా చివరి వరకు నువ్వు దాన్ని కంటిన్యూ చేసి ఏం చేయాలంటే చేసుకోవాల్సిందే. ఒకవేళ మనం తెలుసో తెలియక అలా చేసినప్పుడు తెలుసో తెలియక చేస్తే దాని ఇష్టం మనం పక్కన పెట్టుకోవచ్చు, లేదా దాన్ని కలుపుకోవచ్చు. కానీ ఒకసారి దేవుని సమక్షంలో నిజంగా మాట ఇస్తే, తెలిసి ఇస్తే చివరి వరకు గట్టిగా పట్టుకోవాలి ఇంకా. ఎందుకంటే మళ్ళీ అది ఒక ఉదాహరణకు ఒక అమ్మాయి నేను మొత్తానికి అయితే ప్రేమించిన బ్రదర్, కొంతకాలము జర్నీ చేసిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే నేను అమ్మాయితో చేసింది వ్యభిచారం అవుతుంది కదా. అవును, ఇంకా నేను చచ్చినట్టు చేసుకుంటే మంచిదే కదా. దాని బదులు అది చచ్చినట్టే ఒకవేళ చేసుకోవాలనుకుంటే అది ఒక పద్ధతిగా చేసుకోవాలా. నువ్వు చేసుకోవచ్చు, నా అమ్మతో మనం తిరిగిండేది చేసిండేది అన్నీ ఉంటాయి. ఇద్దరు కూడా మేము ఒకరినొకరిని విడిచిపెట్టలేకుండా ఉన్నాము అని అనుకున్నప్పుడు అదంతా మనం మాట్లాడించుకొని తల్లిదండ్రుల ద్వారా చేసుకోవచ్చు, లక్షణంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అబ్రహాం గారి విషయంలో డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని మనము ఒకవేళ పెద్దలు సెట్ అయ్యి అమ్మాయిని ఇష్టపడి ప్రేమించినాం, ఒక్కోసారి ఏంటంటే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నామా అన్న డౌట్ కూడా వస్తుంటుంది నాకు. అది నిజంగానే ఒక క్రైస్తవులుగా మనం ఒక అమ్మాయిని ఎంత ఇష్టపడినా, పెద్దలు ఒప్పుకున్నారు ఇష్టపడినాము, ఎంతైనా కానీ దేవుని కంటే ఎక్కువ ప్రేమించే స్థాయిలో పెట్టుకోవాలని అమ్మాయిని అస్సలు పెట్టుకోవద్దు. దేవుడే కదా. దేవుని కంటే ఎక్కువ స్థాయిలో ఎందుకు పెట్టుకోవద్దు అంటే యేసుక్రీస్తు వారు మనకు మత్తయి సువార్తలో చెప్తాడు, నాకంటే తల్లిదండ్రులను కానీ అక్క చెల్లెలను కానీ స్థలాలను కానీ పొలాలను కానీ ఇండ్లను కానీ దేన్ని కూడా మీరు ప్రేమించొద్దు అని. అలాంటప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మనం ప్రేమించే అమ్మాయిని అంత గొప్పగా ప్రేమించినాం అనుకో, ఇప్పుడు మనకు దేవుని మీద ప్రేమ ఏమున్నట్టు దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. దేవుని మీద ప్రేమ తగ్గిపోయి ఈ అమ్మాయి గురించి ఆలోచనలు, మనం ఎక్కడున్నా ఈ అమ్మాయి గురించి, ఎక్కడున్నా ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేయాలా, తినిందో లేదో ఫోన్ చేయాలా, నైట్ ఏం చేస్తుందో ఏమో ఫోన్ చేయాలా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అంటే ఇలాంటివి ఉన్నాయి అంటే మనము ఎక్కువగా ప్రేమిస్తున్నామని కొంతమంది అంటూ ఉంటారు. నువ్వు ఏం ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుతుంటావని, ఫోన్లోనే ఎప్పుడు అసలు కనీసం ఇంట్లో ఏం జరుగుతుంది అది పట్టించుకోవా అంటారు. అంటే ఇంట్లో వాళ్ళను కూడా పక్కన పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు వీళ్ళకంటే నీకు ఆ అమ్మాయి ఎక్కువ అయిపోయినట్టు. అలాగే దేవుణ్ణి పట్టించుకోకుండా దేవుని మీద ఎక్కువ ప్రేమ లేకుండా మనం అలా ప్రేమిస్తున్నామంటే మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి మొట్టమొదటి స్థానం ఆ అమ్మాయికే ఇస్తున్నట్టు. కానీ దేవుడు అది ఒప్పుకోడు కదా, నాకు ఇచ్చేయండి ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు నాకంటూ ఒక ఆర్థిక భరోసా లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, గాలికి తిరుగుతున్నా. అలాంటప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించిన సంఘంలో, అది కొనసాగించి వాళ్ళ పెద్దల వరకు తీసుకొని పోతే అది సెట్ అవుతుంది అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చేస్తామంది అదే, టీనేజ్లోకి రాగానే వీడికి ఏ ఉద్యోగం ఉండదు, ఏ సోర్సు ఉండదు, కానీ కాలేజీకి పోయేటప్పుడు ప్రేమించుతున్నాం. అప్పుడు మన సంపాదన లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించి పెద్దల దగ్గరికి తీసుకుని పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా తక్కువ. అలాంటప్పుడు ఇలాంటిది కొనసాగించవచ్చు అంటావా? చదువుకునే టైంలోనే అది చేయకూడదు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా, ఇప్పుడున్న తల్లిదండ్రులు చూసేది అదే, వాడికి ఉద్యోగం చూస్తుంటారు, ఉద్యోగం లేకపోతే మన ఆత్మీయులైతే ప్రార్థనకు పోతాడా, భక్తిగా ఉంటాడా, ఇవి చూస్తుంటారు అన్నమాట. లోకం పరిస్థితి ఆలోచిస్తే వీడికి ఏ ఉద్యోగం లేదు, ఇచ్చినా కూడా ఇబ్బంది అవుతుంది అని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు, సరిగా చూసుకోవడమే ఒప్పుకోరు.
అదే మనకు ఆత్మీయులుగా ఉంటున్న వారికి చేసుకున్నారనుకోండి, ఏం లేకపోయినా దేవుడి సేవ చేసుకొని బతుకుతారు అనుకుంటారు. ఆ అవతల తల్లిదండ్రులు ఆత్మీయులు అయితే, బాగా భక్తిపరులు అయితే దేవుని సేవ చేసుకొని బతుకుతారు. వాళ్ళకి ఏముందిలే, వాళ్ళు ఎట్లయినా ఉంటారులే, దేవుడు వాళ్ళకి సాయం చేస్తారులే అన్న భరోసా ఉంటుంది. అయినా అలాంటి ఆలోచనలు ఉండే తల్లిదండ్రులు కూడా చాలా తక్కువనే, చాలా తక్కువ. కాబట్టి తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవాలి నాకేం లేదంటే వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోనప్పుడు నువ్వేం చేయాలంటే, ఇంకా రోషంగా అన్నా సరే నువ్వు ఏదన్నా జాబ్ సంపాదించి అప్పుడైనా తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవచ్చు. చాలా మంచిది బ్రదర్. ఇప్పుడు ఒక ప్రేమ గురించి మనం చాలా డీప్గా అనలైజ్ చేసినాం. ఇది ఒక ప్రశ్నతో నాకు అర్థమవుతుంది ఈ ఆత్మీయ వేదిక ఎంత విలువైనదో. చూశారు కదండి, అందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో దైవ సేవకులు అనిల్ అన్న గారు ప్రేమ గురించి చాలా డీప్గా మనకు వివరంగా ప్రతిదీ ఇది అదే ఏం లేకుండా ప్రతి కోణంలో వెళ్ళి ఆలోచన చేసినాం. ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి మన దైవ సేవకులు రెండోసారి మళ్ళీ ఆత్మీయ వేదిక పెట్టినప్పుడు దానికి మీరు ఖచ్చితంగా సమాధానం ఇచ్చి మరో టాపిక్లోకి మనం ఖచ్చితంగా